హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుశీలానండి. ఈరోజు డొక్కా సీతమ్మ గారి 117వ వర్ధంతి కార్యక్రమాన్ని మా తాడేపల్లి గూడెంలో మా వారు ఆయన యొక్క మిత్ర బృందంతో కలిసి భోగిరెడ్డి ఆదిలక్ష్మి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని అయితే నిర్వహించడం జరిగిందండి. అందరికీ నమస్కారం. ఈరోజు బాలగంగాధర్ సోషల్ సర్వీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు మన డొక్కా సీతమ్మ గారి 117వ వర్ధంతి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇక్కడికి ఇచ్చేసిన ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మన ఎల్లప్ప సారథి గారు వారి మిత్రబృందం కలిసి ప్రతి సంవత్సరం డొక్కా సీతమ్మ గారి జయంతి వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించుకోవడం మన అందరికీ తెలిసిందే. మన పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలు అన్నదానానికి పెట్టారు. ఏదైతే మన అందరి స్ఫూర్తి ఎవరైతే ఉన్నారో వారు డొక్కా సీతమ్మ గారు. ఆ డొక్కా సీతమ్మ గారు అన్నదాన సీతమ్మ గారు అని కూడా వారిని అందరూ గౌరవంగా పిలుచుకునేవారు. ఆమె ఆకలితో ఉన్న ఎవరు ఉండకూడదు, ఆకలి అనే పదం వినిపించకూడదు అని చెప్పి ఆవిడ జీవించినంతకాలం అన్నదానం చేస్తూనే వచ్చారు. ఆవిడ ఖ్యాతి ఖండాంతరాలుగా వ్యాపించింది. అటువంటి గొప్ప మహాతల్లి యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని మనం ఈరోజు ఇక్కడ సారథి గారు వారి మిత్ర బృందం ఆధ్వర్యంలో మనం ఇక్కడ నిర్వహించుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి మానవత అధ్యక్షుడు రాజేంద్ర గారు, అదేవిధంగా విజయ సారథి గారు, కిషోర్ గారు, శరత్ గారు, నవరత్నాలకు సంబంధించి కార్యదర్శి పద్మజ గారు, అనేక మంది పెద్దలు ఇచ్చేసి ఈ మంచి కార్యక్రమంలో భాగస్వామ్యంగా పంచుకున్న వారందరినీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి జై. ఈరోజు మన ఆంధ్రుల అన్నపూర్ణైన డొక్కా సీతమ్మ గారి 117వ వర్ధంతి కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరంలాగే సారథి గారు మేమంతా కలిసి ఈ కార్యక్రమం చేయడం సారథి గారి ఆధ్వర్యంలో జరుగుతుందండి. ఘనంగా ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా డొక్కా సీతమ్మ గారి యొక్క ఔదార్యం భవిష్యత్ తరాలకు కూడా, మనకు ఇప్పుడు వింటున్నాం, భవిష్యత్ తరాలకు కూడా తెలియాలంటే ఆవిడ వాడవాడల ఆవిడ విగ్రహాలు ప్రతిష్ఠ జరిగి ఆవిడ యొక్క ఔన్నత్యాన్ని భవిష్యత్ తరాలకు తెలియజేయాలి. కాబట్టి మన తాడేపల్లిగూడెంలో ఎన్నో దాన ధర్మాలు చేసే మన తాడేపల్లిగూడెంలో డొక్కా సీతమ్మ గారి విగ్రహ ప్రతిష్ఠ కోసం ప్రయత్నం చేస్తున్నామంటే పెద్దలందరూ కూడా సుముఖంగా వారి యొక్క బిల్డింగ్ని మనకు తెలియజేశారు. ఖచ్చితంగా అందరూ పెద్దల సహకారంతో తప్పనిసరిగా మళ్ళీ వర్ధంతి వచ్చే సమయానికి తాడేపల్లిగూడెంలో సముచితమైన స్థానంలో డొక్కా సీతమ్మ గారి విగ్రహ ప్రతిష్ఠ జరగాలని, దీనికి పట్టణ ప్రజలు పెద్దలు అందరూ సహకరించాలని, ఖచ్చితంగా ఈ కార్యక్రమానికి ఆత్మోద్యమై ఈ వచ్చే వర్ధంతి లోపుగా ఈ కార్యక్రమం జరగడానికి మాకు అందరూ పెద్దలందరూ సహకరించాలని, అలాగే ఆదిలక్ష్మి గారు వారికి కూడా ఖచ్చితంగా మేము ఉంటామండి, ఖచ్చితంగా చేద్దామని అన్నారు. అదేవిధంగా ఈ ప్రయత్నం ముందుకెళ్లాలని మీ అందరూ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు డొక్కా సీతమ్మ గారి 117వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ చక్కెర పొంగలి వితరణ కార్యక్రమం జరుగుతుంది. పశ్చిమ గోదావరి జిల్లాలకే కాకుండా యావత్ ప్రపంచానికి కూడా అన్నపూర్ణగా సుపరిచితురాలు డొక్కా సీతమ్మ గారు. ఈ తాడేపల్లిగూడెంలో ఎప్పుడు నిత్యం ఎక్కడో చోట అన్నదానం జరుగుతూనే ఉంటుంది. అటువంటి తాడేపల్లిగూడెంలో ఆవిడ విగ్రహం కూడా పెట్టి ఆవిడకి ఘనంగా నివాళులు అర్పించాలని చెప్పి పత్రికాముఖంగా రాజకీయ నాయకులు అందరినీ కోరుకుంటున్నాం. త్వరలో ఆవిడ విగ్రహం కూడా పెడతారని ఆశిస్తున్నాం. జై హింద్. ఈ యొక్క కార్యక్రమంలో మరికొంతమంది పెద్దలు కూడా పాల్గొనడం జరిగిందండి. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహించగలుగుతున్నాము అంటే ఆ మహాతల్లి డొక్కా సీతమ్మ గారి యొక్క ఆశీస్సులని చెప్పొచ్చండి. ఎందుకంటే చాలా కొద్ది మందితో మొదలుపెట్టారు మా వారు. అయితే ఈరోజు ఇంతమందికి మేము ఆ యొక్క ప్రసాదాన్ని ఆమె పేరు మీద ఇలా పంచడం అన్నది మాకు చాలా ఆనందాన్ని ఇస్తుందండి. అలాగే ఈమె మా బంధువా అని కూడా మమ్మల్ని అడగడం జరిగింది. కానీ వారికి ఇటువంటి మంచి ఆలోచన రావడం, దానికి అందరి సహాయ సహకారాలు కూడా అలా మాకు అందించడం కూడా, అసలు ఇదంతా కూడా జరుగుతుందని మేము ఎప్పుడు కూడా అనుకోలేదు. కానీ ఈ సంవత్సరం ఇంత బాగా చేయగలుగుతున్నాం. అలాగే మా అందరి కోరిక ఒక్కటేనండి, డొక్కా సీతమ్మ గారి యొక్క విగ్రహ ఆవిష్కరణ మా తాడేపల్లిగూడెంలో జరగాలి అన్నది మా కోరికండి. మరి మా వారికి ఇటువంటి ఆలోచన వచ్చినందుకు నిజంగా ఆయన యొక్క భాగస్వామిగా నేనైతే చాలా సంతోషిస్తున్నాను. ఆయన కోరిక, ఆశ కూడా డొక్కా సీతమ్మ గారి విగ్రహ ఆవిష్కరణ జరిగి ఆమె యొక్క విగ్రహం దగ్గర మా చేతులతో మేము ఈ ప్రసాదాన్నే కాదండి,
కడుపు నిండా 10 మందికి భోజనం పెట్టగలిగే శక్తి మాకివ్వమని ఆ భగవంతుడినే కాదు డొక్కా సీతమ్మ గారిని కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన వాళ్ళే కాదండి, ఆ ప్రసాదాన్ని తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా డొక్కా సీతమ్మ గారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఇటువంటి కార్యక్రమాలు మా యొక్క తాడేపల్లిగూడెంలోనే కాదండి, ప్రతి పల్లెలోని ప్రతి పట్టణాల్లో కూడా డొక్కా సీతమ్మ గారి పేరు మీద వర్ధంతి జయంతి కార్యక్రమాలు జరిపించాలని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి ఇంతటి గొప్ప కార్యక్రమంలో వారికి సహాయ సహకారాలు అందించిన మిత్ర బృందం. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ సింబల్ కూడా నొక్కండి. మరింత మందికి ఈ వీడియో చేరుతుంది.